శ్రీమతి నమః. ఈ రోజు ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చాయి. నాకు నిన్న మన ఛానల్ కుటుంబ సభ్యురాలు మెసేజ్ పెట్టారనమాట. అక్క రేపు రిజల్ట్ వస్తుంది, కాస్త తల్లిదండ్రులకి పిల్లలకి కూడా కాస్త వీడియో చేసి చెప్పండి, అనవసరంగా డెసిషన్స్ తీసుకోవద్దని చెప్పండి అని అడిగారు. నేను 2 రోజుల క్రితమే న్యూస్ చదివాను. అదేంటంటే ఈ రోజు రిజల్ట్ వస్తుందని ఒక అమ్మాయి భయం వేసి అసలు రిజల్ట్ ఎలా వస్తుందో అని ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకుందిట. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో అర్థం కావటం లేదు. రిజల్ట్ వచ్చింది, మనం సక్సెస్ కాలేకపోయాం, మనం అనుకున్న మార్కులు రాలేదు, ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటంట? జీవితం అంతటితో అంతమైపోయిందా? ప్రపంచం అంతటితో ముగిసిపోతుందా? ఇంకా కెరియర్ దాంతో లాస్ అయిపోతామా? తల్లిదండ్రులు కూడా అంతే. పిల్లల్ని వాళ్ళు వచ్చిన మార్కులకి సంతోషించి హాయిగా పోన్లేమ్మా, బాగా సంపాదించుకున్నావు, కష్టపడ్డావు కదా, మేము చూస్తూనే ఉన్నాం కదా ప్రతిరోజు నువ్వు పడిన కష్టం అని చెప్పి ఒకసారి భుజం తట్టారు అని అనుకోండి, వాళ్ళు సాధించిన దానికి ఎంత ఆనందపడతారో. వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినా చూసావా, మా అమ్మ నన్ను అర్థం చేసుకుంది, మా నాన్న అర్థం చేసుకున్నాడు, ఈసారి వచ్చే పరీక్షల్లో మేము బాగా చదవాలి అని చెప్పి మనం ఏదైతే భుజం మీద ఒక ప్యాట్ చేస్తామో అది వాళ్ళకి ఎంతో మోటివేట్ గా అవుతారు. అది మానేస్తారు. కొంతమంది మాత్రమే, అంటే అందరు తల్లిదండ్రులు పిల్లల్ని హింసించేస్తారు, రాచి రంపాను పెట్టేస్తారు అని నేను అంటలేదు. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే తమ పిల్లలకు వచ్చిన మార్క్స్ చూస్తారు, పక్కింట్లో ఇంకెవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మార్క్స్ చూస్తారు. చూసి ఇదిగో నీకేమో 9 పాయింట్సే వచ్చాయి, అది ఎప్పుడు బయట తిరుగుతూనే ఉంటుంది, వాడు ఎప్పుడు సైకిల్ తొక్కుతూనే ఉంటాడు, కానీ వాడికి చూడు 9.8 వచ్చాయి, నువ్వు మరి ఎప్పుడు పుస్తకాల ముందే కూర్చున్నావు కదా, మరి నీకు ఎందుకు మార్కులు రాలేదు అంటే నువ్వు నటించావన్నమాట. ఇంకా సాధిస్తారు బాబోయ్. ఇంకా అసలు ఆ మాటలు వింటే భయం కూడా వేస్తుంది. అందుకే పిల్లలు ఏం చేస్తారు, తల్లిదండ్రులు ఏమైనా అంటారేమో, స్నేహితులు ఏమైనా అంటారేమో అని భయంతో వాళ్ళ జీవితాల్ని అంతం చేసేసుకుంటున్నారు. పిల్లలు ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఉన్నత స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు అమాంతంగా అక్కడికి వెళ్ళి 100వ మెట్టు మీద కూర్చోలేదు. ఎన్నో సమస్యలను ఎదుర్కొని, ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ఎన్నో అవమానాలు ఓటములు ఎదుర్కొంటేనే అక్కడ 100వ మెట్టు మీద కూర్చున్నారనే విషయాన్ని మర్చిపోకండి. ఈ సంవత్సరం మనం అనుకున్నది రాలేదు, ఫెయిల్ అయిపోయాం, నష్టం ఏంటంట? నష్టం ఏం లేదు కదా, వచ్చే సంవత్సరం రాసుకుంటాం. మనం అది మానేసి ఏం ఆలోచిస్తున్నామో తెలుసా? పక్కవాడు ఏమనుకుంటాడో, నేను ఫెయిల్ అయిపోయానని, నాకు మార్కులు సరిగ్గా రాలేదని పక్కవాడు ఏమంటాడో అని మనం బతుకు తగలయ్యా. 24 గంటలు పక్కవాడి కోసమే మనం బ్రతుకుతున్నాం, మన కోసం మనం బ్రతకట్లేదు. మీకోసం మీరు బ్రతకండి, పక్కవాడు ఏమనుకుంటాడో అనేది ఆలోచించకండి. మనకి కష్టం వచ్చినా ఏదొచ్చినా పక్కవాడు వచ్చి మనల్ని ఆదుకోడు. ఈ రోజు ప్రాణాలు తీసేసుకుంటే రేపటికి 2వ రోజు ప్రపంచం అంతా మర్చిపోతుంది. మనం బ్రతికితే మన పేరు చిరస్థాయిగా నిలబడిపోవాలి. మనం చనిపోయినా సరే మన పేరు చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోవాలి. అనవసరంగా లేనిపోని ఫాల్స్ ప్రెస్టేజ్లకు పోయి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని తిట్టకండి. ఒకసారి మీరు ఆవేశంగా పిల్లల్ని ఏదైనా అంటే, వాళ్ళు తీసుకోకూడని డెసిషన్ తీసేసుకుంటే జీవితాంతం ఏడుస్తారు, జీవితాంతం బాధపడతారు. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మనం ప్యాక్ చేసి ఏం పర్లేదురా, నేను కూడా చిన్నప్పుడు ఇలాగే చదువుకున్నాను, నాకేమన్నా పెద్ద మార్కులు వచ్చేసాయి అనుకున్నావేంటి, తర్వాత హాయిగా కష్టపడ్డాను, ఇప్పుడు బాగుండలేనా, ఇల్లు కట్టుకోలేదా, చక్కగా మేళ్లు కట్టుకోలేదా అని చెప్పి మీరు పిల్లల్ని మోటివేట్ చేస్తే అసలు పిల్లలు ఇంకొక ఆలోచనే చెయ్యరు, ఇంకొక డెసిషనే తీసుకోరు. జీవితం అనేది చాలా ఉంది, ఎన్నో ఎదురు దెబ్బలు తినవలసి వస్తుంది, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో సుఖాలు వస్తూ ఉంటాయి. ఒక చిన్న విషయానికి అనవసరంగా ప్రాణం తీసుకోకండి. ముఖ్యంగా ఎవడో ఏదో అనుకుంటాడు అని ఎప్పుడు అనుకోకండి. మన జీవితాన్ని మనం రాసుకోవాలి, పక్కోడు మన జీవితాన్ని రాయకూడదు. పక్కోడికి మన జీవితాన్ని మీద అథారిటీని ఇవ్వద్దు. క్షణంలో ఏదైనా జరగచ్చు, ఏ అద్భుతమైనా జరగచ్చు. చదువుకున్న వాళ్ళందరూ గొప్ప స్థితిలో ఉన్నారా? చదువుకోలేని వాళ్ళందరూ చాలా కింద స్థితిలో ఉన్నారా? మనం కష్టపడిన దాన్ని బట్టి ఫలితం వస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హెలెన్ కెల్లర్, ఆ అమ్మాయి జీవితాన్ని చూసుకోండి, కనిపించవు, మోగది ఏమీ లేవు అమ్మాయికి, కానీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఏ చరిత్ర అయినా చూడండి, మీరు ఎవరి చరిత్ర అయినా తీసుకోండి, ఎవరి చరిత్ర తీసుకున్నా కష్ట నష్టాలు ఉంటాయి. అనవసరంగా లేనిపోని నామోషీలకి పోయి జీవితాన్ని దయచేసి అంతం చేసుకోవద్దు. ఈ రోజు కాకపోతే రేపు ఇంకొక అవకాశం వస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.